హాయ్ హలో నమస్తే. ఇవాళ మా మదర్ యూనిక్గా చేసే చికెన్ కర్రీ చూపిస్తున్నాను. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీడిపప్పు ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న దాంట్లోనే పచ్చిమిర్చి ఒక చిన్నవి ఒక 10, ఎండుమిర్చి ఒక 10, ఉప్పు వేసుకొని బాగా వేయించుకొని అవి ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీలో కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చికెన్ వేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చికెన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోండి. మగ్గించుకున్న తర్వాత ఇలా వాటర్ అంతా పైకి వచ్చినప్పుడు పసుపు ఉప్పు వేసుకొని ఇంకాసేపు మగ్గించుకోండి అంతా కలుపుకొని. సో ఈలోపు ఆ మిక్సీలో మనం వేపుకున్న పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని అంతా ఇందులో వేయండి. మనం మళ్ళీ కారం వేసుకునే అవసరం ఉండదు. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గరం మసాలా చికెన్ మసాలా కూడా యాడ్ చేయండి. తర్వాత మన ఇంట్లో చేసుకున్న ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు పొడి కూడా వేసి కొత్తిమీర వేస్తే చాలా యమ్మీ చాలా చాలా టేస్టీ కర్రీ రెడీ. మర్చిపోకుండా ఒకసారి చేసుకుని ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.